హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ బడ్జెట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అసలు బడ్జెట్ అనగానే చాలా వరకు అర్థం కాదు, నాకైతే అసలు అర్థమయ్యేది కాదు. ఇలాంటి దాన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకొని షార్ట్గా కొంచెం అర్థం చేసుకోవడానికి ఎలా ట్రై చేయాలి, అసలు ఎలా చదవాలి, ఇందులో ఏం గుర్తుపెట్టుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో షార్ట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అది మీతో డిస్కస్ చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది, ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ మనకి బడ్జెట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది: రెవెన్యూ ఖాతా, మూలధన ఖాతా. రెవెన్యూ ఖాతా అంటే ఇది తాత్కాలికంగా ఈ ఇయర్కి సంబంధించి ఉంటుంది. మూలధన ఖాతా అంటే మనకి ఆస్తులకు సంబంధించి లోన్స్, ఆస్తులు. మూలధనం ఉంది అంటే ఒక రకంగా నిల్వ ఉన్నచ్చు చెప్పుకోవచ్చు మనం. మూలధనం అంటే ఫ్యూచర్కి సంబంధించి ఎక్కువ పెట్టుబడి పెట్టడం అలా ఉంటుంది. మనకి ఈ రెండింటిలో మళ్ళీ రాబడి ఉంటుంది, వ్యయం ఉంటుంది. రెవెన్యూ ఖాతా చూస్తే మనకి రెవెన్యూ రాబడి ఉంటుంది, ఇందులో రెవెన్యూ వ్యయం ఉంటుంది. మళ్ళీ రెవెన్యూ రాబడిలో వచ్చేసి మనకి ఏముంటాయి, పన్నుల ద్వారా వస్తుంది, పన్నేతర రాబడి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి రెవెన్యూ రాబడి అంటే గవర్నమెంట్కి వచ్చే రాబడి ఏముంటుంది, పన్నుల ద్వారా మనం పే చేస్తాం కదా, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. మళ్ళీ ఇందులో రెండు రకాలు. ప్రత్యక్ష పన్ను వచ్చేసి మనకి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఇవి మనకి ప్రత్యక్ష పన్ను కిందికి రావడం జరుగుతుంది. పరోక్ష పన్ను అంటే మనకి ఇప్పుడు మనం వస్తువుల మీద పే చేస్తాం కదా, ఇండైరెక్ట్గా జిఎస్టీ అనేది దీనికి ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. సో మనకి రెవెన్యూ రాబడిలో పన్ను ఆదాయం ఉంటుంది, పన్నేతర ఆదాయం ఉండడం జరుగుతుంది. పన్నుల ద్వారా వచ్చేసి మనం ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల ద్వారా వస్తుంది. పరోక్ష పన్నుకి ఎగ్జాంపుల్ జిఎస్టీ. ప్రత్యక్ష పన్నులకు వచ్చేసి మనకి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్. మనకి ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల ఆదాయమే ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం డైరెక్ట్గా పే చేసే దానికంటే ఇండైరెక్ట్గా పే చేసే ట్యాక్స్లే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇందులో పన్ను రాబడి, పన్నేతర రాబడిని రెండింటిని పోల్చి చూస్తే మనము పన్ను రాబడి కంటే పన్నేతర రాబడి అనేది తక్కువ ఉండడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువ ఎలా వస్తుంది, మనం పే చేసే పన్నుల ద్వారానే గవర్నమెంట్కి రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చూస్తే మనకి రెవెన్యూ ఖాతాలో 2 టైప్స్ ఉండడం జరుగుతుంది. అందులో రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం. రెవెన్యూ రాబడిలో వచ్చేసి పన్ను రాబడి, పన్నేతర రాబడి. పన్నుల ద్వారా వచ్చేసి మళ్ళీ రెండు రకాలు: ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. పరోక్ష పన్నులకి ఎగ్జాంపుల్ జిఎస్టీ. ప్రత్యక్ష పన్నుకు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఇవి ఉండడం జరుగుతుంది. ఇక పరోక్ష పన్నుల ద్వారా మనకి పన్నేతర ఆదాయం ఎలా వస్తుంది? పన్నేతర ఆదాయం అంటే మనం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే వడ్డీలు. మనకి పన్నేతర రాబడి ఎలా ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే వడ్డీలు, మనకి గ్రాంట్స్, డివిడెండ్స్, లాభాలు, పరిపాలనా రాబడులు, ఇవన్నీ మనకి పన్నేతర రాబడి కిందికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రెవెన్యూ వ్యయం చూస్తే, రెవెన్యూ వ్యయం అంటే ఏంటి? గవర్నమెంట్ ఖర్చు చేసే వ్యయం. ఇందులో మనకి సబ్సిడీలు, పెన్షన్స్, వడ్డీ చెల్లింపులు, రైతులకు ఇచ్చే రుణాలు, రక్షణ వ్యయాలు, ఇవన్నీ సంక్షేమం గురించి చేసే వ్యయము, ఇవన్నీ మనకి రెవెన్యూ వ్యయం కిందికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం. రెవెన్యూ వ్యయంలో వచ్చేసి రెవెన్యూ వ్యయం అంటే ఏంటి? గవర్నమెంట్ ఖర్చు చేసేది. ఇది ఖర్చు చేస్తే మళ్ళీ రిటర్న్ వస్తుందా? రాదు. రిటర్న్ వస్తే సో ఇక్కడ మనకి ఇవి ఏమున్నాయి? సబ్సిడీలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు అని చెప్పవచ్చు, శాలరీస్, ఇవన్నీ మనకి రెవెన్యూ వ్యయం కిందికి వస్తుంది. సో ఇది మనం షార్ట్గా గుర్తుపెట్టుకుంటే అక్కడ మనం చూడగానే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండొచ్చు. సో ఈ స్ట్రక్చర్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు మూలధన బడ్జెట్ ఉంటుంది. ఫస్ట్ మనకి 2 టైప్స్ అన్నాం కదా, రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్. మూలధన బడ్జెట్కి సంబంధించి 2 రకాలుగా ఉండడం జరుగుతుంది: మూలధన రాబడి, మూలధన వ్యయం. మూలధన రాబడి, మూలధన వ్యయం అంటే ఇది మనకి గవర్నమెంట్కి వస్తుంది, కానీ గవర్నమెంట్ మళ్ళీ ఏదో ఒక రకంగా పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు
మూలధన రాబడి ఎలా వస్తుంది, గవర్నమెంట్కి ఆదాయం ఎలా వస్తుంది అంటే మూలధనం ద్వారా రుణాల గవర్నమెంట్ ఇస్తుంది కదా, రుణాల ద్వారా రాబడి, రుణేతర ద్వారా రాబడి. రుణాల ద్వారా వచ్చేసి మనకి రెండు రకాలు, మళ్ళీ స్వదేశీ రుణాలు, విదేశీ రుణాలు. స్వదేశీ రుణాలు అంటే బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, బీమా సంస్థలు, డిపాజిట్లు, పిఎఫ్లు, ఇవన్నీ మనకి స్వదేశీ రుణాల కిందికి రావడం జరుగుతుంది. విదేశీ రుణాలు వస్తే మనకి దేశాల నుంచి, సంస్థల నుంచి మనకి విదేశీ రుణాలు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి రుణాల ద్వారా, వీటి వడ్డీల ద్వారా మనకి మూలధనం రావడం జరుగుతుంది. నెక్స్ట్ రుణేతర రాబడి అంటే మనకి గవర్నమెంట్ దగ్గర ఆస్తులు ఉంటాయి కదా, ఆస్తులకు సంబంధించి వాటి అమ్మకము, ప్రభుత్వం గతంలో ఇచ్చిన రుణాలకు సంబంధించి వసూళ్ళు, పెట్టుబడుల ఉపసంహరణ, ఇవి అనకి గవర్నమెంట్కి మూలధన రాబడి కిందికి రావడం జరుగుతుంది. ఇవి మూలధన రాబడిలో రుణాల ద్వారా, రుణేతర ద్వారా. రుణాలు వచ్చేసి 2 టైప్స్, మళ్ళీ స్వదేశీ రుణాలు, విదేశీ రుణాలు. రుణేతర వచ్చేసి మనకి ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, ప్రభుత్వం గతంలో ఇచ్చిన రుణాల వసూళ్ళు, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, వీటి ద్వారా మనకి మూలధనం రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మూలధన వ్యయం చూస్తే, మూలధన వ్యయం అంటే ఏంటి, మనకి ఫ్యూచర్లో ప్రాజెక్టులు నిర్మించడం, రోడ్లు నిర్మించడం, అంటే నిర్మాణం చేస్తే అవి మనకి ఫ్యూచర్లో యూజ్ అవుతాయి, అవి ఒక రకంగా మనకి నిల్వ ఉన్నట్టే చెప్పవచ్చు. అలాంటి వాటిని మూలధన వ్యయం అంటారు. రక్షణ వ్యయము, రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే రుణాలు, నిర్మాణాలు, ఇవి మనకి మూలధన వ్యయం కిందికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మన మూలధన వ్యయం ఎక్కువ ఉంటామో ఫ్యూచర్లో అభివృద్ధి అనేది ఫ్యూచర్కి ఉపయోగపడడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు టోటల్ చూస్తే మనకి రెవెన్యూ ఖాతా, మూలధన ఖాతా. రెవెన్యూ ఖాతాలో వచ్చేసి రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం. రెవెన్యూ రాబడి వచ్చేసి మనకి పన్నుల ద్వారా, పన్నేతర ద్వారా. పన్నుల ద్వారా వచ్చేసి మనకి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. మనం కట్టే ప్రత్యక్ష పన్నులో హైయెస్ట్ వచ్చేసి మనకి డైరెక్ట్ ట్యాక్స్లు ఉండడం జరుగుతుంది, వ్యాట్ అనేది. పరోక్ష పన్నులు వచ్చేసి జిఎస్టీ చెప్పుకోవచ్చు. ఇంకా పన్నేతర అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే వడ్డీలు, డివిడెంట్లు, లాభాలు, గ్రాంట్స్, ఇవన్నీ మనకి పన్నేతర రాబడి కిందికి రావడం జరుగుతుంది. రెవెన్యూ వ్యయం అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఖర్చు చేసే వ్యయాన్ని మన మీద ఖర్చు చేస్తుంది కదా, సంక్షేమ పథకాలు అంటూ, శాలరీస్ అంటూ, ఇవన్నీ మనకి రెవెన్యూ వ్యయం కిందికి రావడం జరుగుతుంది. ఇవి వస్తాయి, కాకపోతే మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు రెవెన్యూ రాబడి వస్తుంది, మళ్ళీ పే చేయాలని ఏం లేదు. సో ఇవి మనకి వ్యయం కింద ఖర్చు చేసుకోవచ్చు. మూలధన రాబడి అనేది మూలధనం వస్తుంది, దాన్ని ఏదో రకంగా మళ్ళీ పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఇలా మనకి బడ్జెట్ స్ట్రక్చర్ ఉండడం జరుగుతుంది. ఈ బడ్జెట్ స్ట్రక్చర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఒక ఐడియా ఉంటే మనం అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో మనకి బడ్జెట్లో వచ్చేసి రెవెన్యూ ఖాతా, మూలధన ఖాతా ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి రెండింటిలో రాబడి వ్యయం ఉంటాయి. ఎలా వస్తుంది, ఎలా పోతుంది అనేది టోటల్ ఇది ఐడియా. ఒకవేళ అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూడండి ఈ స్ట్రక్చర్ అనేది. నెక్స్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, అది అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనకి తెలంగాణ బడ్జెట్ అనేది ఎంత ఉంది, టోటల్ 2,91,199 కోట్ల బడ్జెట్ మనకు మల్లు బట్టి విక్రమార్క 2024 జూలై 25న ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ప్రైమరీ ఇక్కడ ఫస్ట్ బేసిక్ వచ్చేసి, ఒకవేళ మన తెలంగాణ బడ్జెట్ ఎంత అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అది స్టేట్మెంట్లను ఏదో ఒక రకంగా ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. 2,91,199 కోట్లు. ఇది మనకి ఎప్పుడు ప్రవేశపెట్టారు అనేది ఒకటి ఇంపార్టెంట్. 2024 జూలై 25న ప్రవేశపెట్టడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. బడ్జెట్కి సంబంధించిన ఆర్టికల్ చూస్తే రాష్ట్ర బడ్జెట్కి వచ్చేసి 202 ఉండడం జరుగుతుంది. అదే కేంద్ర బడ్జెట్కి అయితే 112 ఉండడం జరుగుతుంది. మనకి ఈ బడ్జెట్లో ఎక్కువ ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడి నుండి పోతుంది, అసలు టోటల్ బడ్జెట్ ఎంత అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బడ్జెట్ వచ్చేసి మనకి టోటల్ బడ్జెట్ 2,91,159 కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది మల్లు బట్టు విక్రమార్క గారు. సో ఇందులో వచ్చేసి మనకి రెవెన్యూ ఖాతా, మూలధన ఖాతా ఉంటుంది కదా. ఇందులో మనకి రెవెన్యూ రాబడి వచ్చేసి 2,21,242 లక్షల కోట్లు అనేది మనకి రెవెన్యూ రాబడిగా ఉంది. రెవెన్యూ వ్యయం వచ్చేసి మనకి 2,20,4
945 కోట్లు రెవెన్యూ వ్యయం. అంటే మనకి రెవెన్యూ రాబడి ఎక్కువ ఉంది, వచ్చేదే ఎక్కువ ఉంది, పోయే తక్కువ ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో రెవెన్యూ మిగులు అనేది మనకి 297 కోట్లు రెవెన్యూ మిగులుగా ఉండడం జరిగింది. ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా బడ్జెట్ అనేది మనకి రాబడి ఎక్కువ ఉండాలి, రాబడి ఎక్కువ ఉండి వ్యయం తక్కువ ఉన్నప్పుడే మనకి రెవెన్యూ మిగిలి అప్పులు ఇవన్నీ తక్కువ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రెవెన్యూ మిగులు ఉండడం జరిగింది. ఎంత? 297 ఉండడం జరిగింది. ఇందులో రెవెన్యూ రాబడి 2,21,242 ఉంటే పన్నుల ద్వారా ఎంత వస్తుంది? పన్నేతర రాబడి ఎలా ఉందో చూద్దాం. మనకి ఇందులో కేవలం పన్నుల ద్వారానే 138,181 కోట్లు ఉండడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి ఎక్కువ మళ్ళీ జిఎస్టీ ఎక్కువ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పన్నేతర రాబడి వచ్చేసి మనకి 35,208 పన్నేతర రాబడి ఉండడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి టోటల్ బడ్జెట్ 2,91,159 కోట్లు. ఇందులో రెవెన్యూ రాబడి వచ్చేసి మనకి 2,21,242. రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,20,945 కోట్లు. సో ఇందులో మనకి పన్నుల ద్వారా వచ్చేసి 138,181 కోట్లు, పన్నేతర వచ్చేసి 35,208 కోట్లు. ఇక్కడ మనకి రెవెన్యూ వసూళ్ళు వచ్చేసి 2,21,242 కోట్లు. అదే రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,20,945 కోట్లు. మూలధన వసూళ్ళు వచ్చేసి మనకి 69,572 కోట్లు. మూలధన వ్యయం వచ్చేసి మనకి 33,487 కోట్లు. ఇందులో మనకి వ్యయంలో వచ్చేసి రుణాలు, అడ్వాన్స్ల చెల్లింపులు వచ్చేసి మనకి 19,626 కోట్లు. రుణాల చెల్లింపులకు సంబంధించి మనకి 17,001 కోట్లు. టోటల్ మనకి వ్యయం వచ్చేసి 2,51,059 కోట్లుగా ఉండడం జరిగింది. అంటే మనకి వచ్చే రాబడి వచ్చేసి 2,90,914 కోట్లు రాబడి అయితే పోయేది ఎంత ఉంది? 2,91,059 కోట్లు అనేది మనకి పోయేది ఉంది. ఇక్కడ మనకి ద్రవ్యలోటు అనేది 49,255 ద్రవ్యలోటు ఉండడం జరిగింది. అంటే వీటికి ఇవన్నీ పోతే ద్రవ్యలోటు వచ్చేసి ఇవి మనకి లోన్ల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ద్రవ్యలోటు 49,255 ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకి రూపాయి ఎలా వస్తుంది, ఎలా పోతుంది అని చూస్తే మనకి రూపాయి వచ్చేసి రాష్ట్ర పన్నులు, సుంకాల ద్వారా ఎక్కువ రావడం జరుగుతుంది. 1,38,181 కోట్లు మనకి రాష్ట్ర పన్నులు, సుంకాల ద్వారా రాబడుతుంది. తర్వాత కేంద్ర పన్నుల్లో వాటా వచ్చేసి మనకి 26,216 కోట్లు రావడం జరుగుతుంది. పన్నేతర రాబడి వచ్చేసి మనకి 56,131 కోట్లు పన్నేతర రాబడి రావడం జరుగుతుంది. వడ్డీ వసూళ్లు వచ్చేసి మనకి 711 కోట్లు వడ్డీ వసూళ్లు రావడం జరుగుతుంది. ఇందులో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది రూపాయి ఎక్కడి నుండి వస్తుంది వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి రాష్ట్రాల నుండి ఎక్కువ వస్తుంది. ఇది నెంబర్ 1. తర్వాత వచ్చేసి పన్నేతర రాబడి నెంబర్ 2. తర్వాత కేంద్ర పన్నుల్లో వాటా, తర్వాత వచ్చేసి వడ్డీ వసూళ్లు. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎక్కువ ఆదాయం రాష్ట్ర పన్నులు, తర్వాత పన్నేతర, తర్వాత కేంద్ర పన్నుల వాటా, నెక్స్ట్ వడ్డీ వసూళ్ళు. ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అడిగితే అసెండింగ్ డిసెండింగ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి రూపాయి పోయేది చూస్తే రెవెన్యూ వ్యయం వచ్చేసి మనకి 1,77,580 కోట్లు. రుణాల చెల్లింపులకు వచ్చేసి మనకి 17,731 కోట్లు. పరిపాలన వ్యయం వచ్చేసి 11,492 కోట్లు. ఇతర వ్యయాలు వచ్చేసి మనకి 13,018 ఇతర వ్యయాలు ఉండడం జరుగుతుంది. 13,018 కోట్లు. నెక్స్ట్ పన్ను వసూళ్ళకి చేయాల్సిన వ్యయం వచ్చేసి 1,121 కోట్లు. టోటల్ ఇలా చూస్తే మనకి రెవెన్యూ ఒకటి మిగులు ఉండడం జరిగింది. రెవెన్యూ మిగులు వచ్చేసి మనకి 297. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రూపాయి ఎక్కువ ఎక్కడ పోతుంది? మనకి రెవెన్యూ వ్యయానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. తర్వాత వచ్చేసి రుణాల చెల్లింపులకి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. నెక్స్ట్ పరిపాలన వ్యయానికి, తర్వాత ఇతర. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్ వైజ్.
ఇంకా బడ్జెట్‌లో వచ్చేసి మనకి తెలంగాణ అప్పుల వడ్డీలకే ఎక్కువ పోతుంది అనేసి మనకి తెలపడం జరిగింది. దీనివల్లే మనకి నెక్స్ట్ సంక్షేమానికి ఎక్కువ పెట్టలేకపోతున్నాం అని మల్లు భట్టు విక్రమార్క మాట్లాడడం జరిగింది. ఈ అప్పులు వడ్డీలకే మనకి 48,331 కోట్లు కట్టాల్సి ఉందని, ఇదే మనకి టోటల్ బడ్జెట్‌లో 16% అప్పులకే ఉందని తెలపడం జరిగింది. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ టీఆర్ఎస్ని విమర్శిస్తూ మనకి క్వశ్చన్ కనుక ఇస్తే ఇలాంటివి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనకి రాష్ట్రం వచ్చినప్పుడు కేవలం 62,000 వరకు ఉంటే, తర్వాత మనకి ఇప్పుడు ప్రజెంట్ అనేది అప్పు 6,71,752 కోట్లకు చేరడం జరిగింది అప్పు. ఇప్పుడు నెక్స్ట్ మనకి తీసుకోవాల్సిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే రుణాలు వచ్చేసి 62,112 కోట్లు తీసుకుంటుంది. టోటల్ దీంతో ఈ ఇయర్ మనకి అప్పు 7,33,869 కోట్లకి చేరుతుందని తెలపడం జరిగింది. ఇందులో మనకి పాతవి చెల్లించాల్సినవి 17,101 కోట్లు చెల్లించాల్సి ఉందని ఇందులో మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి జిఎస్టిపి గురించి మాట్లాడడం జరిగింది. ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జిఎస్టిపి అనేది 14.63 లక్షల కోట్లు ఉండడం జరిగింది. ఇది మనకి 2023-24 వచ్చేసి 14.63 లక్షల కోట్లు ఉంటే, 2022-23 వచ్చేసి 13,08,034 కోట్లు ఉండేది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ వృద్ధి రేటు అనేది 11.9% ఉందని మనకి తెలపడం జరిగింది. ఇందులో మనకి 3 సెక్టార్లలో అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ చూస్తే అగ్రికల్చర్ సెక్టార్ వచ్చేసి 15.8%, ఇండస్ట్రియల్ వచ్చేసి 18.5%, సర్వీస్ సెక్టార్ వచ్చేసి 65.7% సర్వీస్ సెక్టార్ వాటానే ఆక్రమించడం జరిగింది. ఇందులో ఉపాధి పొందడం చూస్తే మనకి కేవలం అగ్రికల్చర్ సెక్టార్ నుండే 47.3% మంది అగ్రికల్చర్ సెక్టార్ నుండి ఉపాధి పొందుతున్నారు. తర్వాత సర్వీస్ సెక్టార్లో 33% మంది ఉపాధి పొందుతున్నారు. ఇండస్ట్రియల్ సెక్టార్ నుండి 19.7% ఉపాధి పొందడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది బడ్జెట్లో భాగంగా తెలపడం జరిగింది కాబట్టి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ప్రాధాన్యత రంగాల వారీగా చూస్తే మనకి రైతు రుణమాఫీకి వచ్చేసి 26,000 కోట్లు కేటాయించడం జరిగింది. రైతు భరోసాకు వచ్చేసి 15,075 కోట్లు. మనకి రైతు కూలీలకు వచ్చేసి రైతు భరోసా కింద 1,200 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఇవి మనం చూసుకోవాలి. ఎక్కువ ప్రిఫరెన్స్ ఎంత ఉంది, ఏ స్కీమ్కి ఎంత కేటాయిస్తున్నారు అనేది ఒకవేళ అడిగితే ఎక్కువ తక్కువ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ సెట్టింగ్ డిసైడింగ్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ రైతు కూలీలకు రైతు భరోసా వచ్చేసి 1,200 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ రైతు బీమాకు వచ్చేసి 1,589 కోట్లు కేటాయించడం జరిగింది. పంటల బీమాకి సంబంధించి మనకి 1,589 కోట్లు కేటాయించడం జరిగింది. రైతు బీమా వచ్చేసి మనకి 1,589 కోట్లు, అదే పంటల బీమాకు వచ్చేసి 1,300 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వరికి బోనస్ వచ్చేసి మనకి 1,800 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే మనకి ఇది సన్నవడ్లు పండించే రైతులకు ఎకరానికి 500 చొప్పున బోనస్ ప్రకటిస్తామని ప్రభుత్వం తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మనకి 1,800 కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మహాలక్ష్మి పథకానికి భాగంగా, మహాలక్ష్మి అంటే ఫ్రీ బస్లో భాగంగా 484 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ ఫ్రీ బస్ అనేది మనకి 2023 డిసెంబర్ 9న స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ స్కీమ్ వల్ల ఎంతమంది లబ్ధి పొందారు, ఎంత కేటాయించారు అని కూడా చూసుకోండి. నెక్స్ట్ కొంచెం డెప్త్గా వెళ్తే అవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ మనకి గ్యాస్ ఉంది కదా, మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ రాయితీ వచ్చేసి మనకి దీనికి 723 కోట్లు కేటాయించడం జరిగింది. గృహజ్యోతి పథకం కింద మనకి ఫ్రీ కరెంటు 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంటు వచ్చేసి మనకి 2,418 కోట్లు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకే మనకి దాదాపు 45 లక్షల మంది లబ్ధి పొందడం జరుగుతుంది, ఉచిత విద్యుత్ని తీసుకోవడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ళకు వచ్చేసి 9,184 కోట్లు ఇందిరమ్మ ఇళ్ళకి కేటాయించడం జరిగింది. ఇక్కడ మనకి ఇందిరమ్మ ఇళ్ళకి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళ చొప్పున టోటల్ 4,16,500 ఇళ్ళను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.
నెక్స్ట్ చేయూత పథకానికి వచ్చేసి 14,861 కోట్లు కేటాయించడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మనకి 1,065 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది మనకి 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగింది. విదేశీ విద్యకు సంబంధించి 318 కోట్లు, తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి 500 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది మన స్కీమ్కి సంబంధించి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైతు రుణమాఫీ వచ్చేసి 26,000, రైతు భరోసా వచ్చేసి 15,075, రైతు కూలీలకు భరోసా వచ్చేసి మనకి 12,000 ఇస్తామనేసి ప్రభుత్వం ఒప్పుకుంది కదా, దానికి సంబంధించి 1,800 కోట్లు కేటాయించడం జరిగింది. రైతు బీమా వచ్చేసి 1,589, పంటల బీమాకు వచ్చేసి 1,300, వరికి బోనస్ వచ్చేసి 1,800 కోట్లు, మహాలక్ష్మి పథకానికి 4,081 కోట్లు, గ్యాస్కి వచ్చేసి 723 కోట్లు, గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ళకి 9,184 కోట్లు, చేయూతకు వచ్చేసి 14,861 కోట్లు. ఇలా మనకి స్కీమ్స్కి కేటాయించడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి మేజర్ సెక్టార్స్ చూసుకోవాలి. వ్యవసాయ రంగానికే దాదాపు 72,699 కోట్లు కేటాయించడం జరిగింది. టోటల్ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 25% ఇక్కడ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎస్సీ సంక్షేమం వచ్చేసి 33,000 కోట్లు దాదాపు, నీటిపారుదల 22,000 కోట్లు, విద్యారంగం 21,000 కోట్లు, ఎస్టీ సంక్షేమం వచ్చేసి 17,000 కోట్లు. ఇక్కడ మనకి ఎస్సీ అండ్ ఎస్టీ వచ్చేసి టోటల్ 50,000 కోట్లు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ విద్యుత్ రంగానికి 16,000 కోట్లు, హోంశాఖ 9,500 కోట్లు, బీసీ సంక్షేమం వచ్చేసి 9,200 కోట్లు, ప్రజా పంపిణీ వచ్చేసి 3,803 కోట్లు, మైనార్టీలకు వచ్చేసి 3,003 కోట్లు, మాతా శిశు సంక్షేమం కింద 2,336 కోట్లు, పరిశ్రమలకు వచ్చేసి మనకి 2,762 కోట్లు పరిశ్రమలకి, స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి ఆ శాఖకి 2,736 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో మనకి వైద్యానికి 11,000 కోట్లు, పంచాయతీలకి 29,000 కోట్లు, మున్సిపాలిటీలకు 15,000 కోట్లు, ఇలా మనకి చాలా రంగాలు ఉండడం జరిగింది. ఇంకా చూస్తే మనకి ఇందులో భాగంగా హైడ్రా అని తీసుకొచ్చారు కదా, హైడ్రాకి వచ్చేసి 200 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి 200 కోట్లు, రెవెన్యూకి సంబంధించి 2,106 కోట్లు, ఇందిరా మహిళా శక్తి పథకానికి సంబంధించి 50 కోట్లు, ఇలా ఇంకా ఉన్నాయి చూసుకోండి. అంటే మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినవి వచ్చేసి ఇక్కడ ఇవి చెప్పాను. నెక్స్ట్ ఇంకా మనకి టోటల్ చూస్తే ఇక్కడ సంక్షేమం వ్యవసాయానికి సంబంధించి మనకి 1.10 lakh crores కేటాయించడం జరిగింది. ఆఫ్ బడ్జెట్ అనేది దీనికే అని చెప్పవచ్చు ఇండైరెక్ట్గా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి 63,000 కోట్లు, 6 గ్యారంటీలకు సంబంధించి 47,000 కోట్లు కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి దాదాపు 10,000 కోట్లు గ్రేటర్ హైదరాబాద్కే పెట్టడం జరుగుతుంది. మూసీ నది ప్రక్షాళనకు వచ్చేసి 1,500 కోట్లు, రహదారులకు వచ్చేసి మనకి 790 కోట్లు. నెక్స్ట్ మనకి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ వచ్చేసి 21,636 కేంద్రం నుంచి మనకి గ్రాంట్లు రావడం జరుగుతుంది. ఇంకా మిగతా శాఖలు కూడా ఒకసారి ఇవి చూసుకున్నాక ఇంకా చదవాల్సి ఉంటే మిగతా వాటికి ఎంత పెడుతున్నారు అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఇంకా చూస్తే రహదారుల అభివృద్ధికి 5,790 కోట్లు, ఇంధన శాఖకు సంబంధించి మనకి 16,410 కోట్లు కేటాయించడం జరిగింది. నెట్వర్క్కి సంబంధించి సౌకర్యాలు పెంచడానికి 3,017 కోట్లు కేటాయించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లో ఛార్జింగ్ స్టేషన్లు 100 వరకు నిర్మాణం చేయడం జరుగుతుంది అని తెలపడం జరిగింది. నెక్స్ట్ మనకి నీటిపారుదల ప్రాజెక్టు నీటిపారుదల కింద మనకి 22,000 కోట్లు కేటాయించడం జరిగింది. 22,301 కోట్లు. ఇందులో చిన్న నీటిపారుదలకు వచ్చేసి మనకి 855 కోట్లు, భారీ నీటిపారుదల వచ్చేసి 8,476 కోట్లు. ఇక్కడ చిన్న 855, భారీ వచ్చేసి 8,476. మధ్య తరహా ప్రాజెక్టులకు వచ్చేసి 953 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మన సీఎం ఉన్నారు కదా, కొడంగల్ అభివృద్ధికి వచ్చేసి మనకి 120 కోట్లు కేటాయించడం జరిగింది. హైదరాబాద్ మెట్రోకి వచ్చేసి 1,100 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ బోధన్, మెట్పల్లె, మెదక్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు సంబంధించి
సంబంధించి 132 కోట్లు కేటాయించడం జరిగింది. పట్టణ ప్రగతికి వచ్చేసి 15,594 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక్కడ మనకి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 29,806 కోట్లు కేటాయించడం జరిగింది. అదే మున్సిపాలిటీకి సంబంధించిన దానికి 15,594 కోట్లు కేటాయించడం జరిగింది. పోలీస్ శాఖకి వచ్చేసి 9,564 కోట్లు కేటాయించడం జరిగింది. దేవాదాయ శాఖకి 237 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది మనకి కేటాయింపులు. వీడియో కొంచెం స్లోగా పెట్టుకొని మళ్ళీ వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం నేను ఇన్ఫర్మేషన్ కవర్ అయ్యేలానే ప్రిపేర్ చేసుకున్నాను నోట్స్. నెక్స్ట్ ప్రభుత్వం రాబడుల గురించి అంచనాలు వేయడం జరిగింది. గత సంవత్సరం రాబడి ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎంతవరకు రావచ్చు అనే అంచనాలు ఇచ్చింది మనకి. గత సంవత్సరం పన్నుల ద్వారా రాబడి 1.11 లక్షల కోట్లు ఉంటే ఈ ఏడాది అనేది 1.38 లక్షల కోట్లు వస్తుంది అని అంచనా వేసింది. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 24% ఎక్కువ పన్నుల ద్వారా రావచ్చని ప్రభుత్వం మనకి తెలిపింది. పన్నేతర రాబడి వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 23,819 కోట్లు రాగా ఈ ఇయర్ వచ్చేసి మనకి 35,208 కోట్లు వస్తుంది అనేసి అంచనా వేయడం జరిగింది. ఇది మనకి బడ్జెట్ అంటేనే నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది అంచనా. అదే ఆర్థిక సర్వే వచ్చేసి మనకి ఆల్రెడీ గతంలో జరిగిన దాని గురించి తెలిపేది ఆర్థిక సర్వే కాబట్టి అంచనాలు వేయడం జరుగుతుంది బడ్జెట్లో. గ్రాంట్ ఇన్ ఎయిడ్స్కి సంబంధించి లాస్ట్ ఇయర్ మనకి 9,729 కోట్లు ఉంటే ఈ ఇయర్ అనేది మనకి 21,636 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ద్వారా వస్తుందని ప్రభుత్వం తెలిపింది. నెక్స్ట్ అమ్మకం పన్ను GST ద్వారా మనకి దాదాపు 20% ఎక్కువ రావచ్చు అని అంచనా వేసింది. నెక్స్ట్ ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చేది మనకి మూలధనంలో భూముల అమ్మకం ద్వారా వచ్చేసి 16,852 కోట్లు లాస్ట్ ఇయర్ రాగా ప్రజెంట్ భూముల అమ్మకం ద్వారా 25,817 కోట్లు భూముల అమ్మకం ద్వారా ఆదాయం వస్తుంది అని తెలపడం జరిగింది. నెక్స్ట్ ఎక్సైజ్ శాఖకు సంబంధించి లాస్ట్ ఇయర్ రాబడి వచ్చేసి 5,319 కోట్లు ఉంటే ఈ ఇయర్ రాబడి అనేది 25,618 కోట్లు ఈ ఇయర్ ఎక్సైజ్ శాఖ నుండి రావచ్చు అనేసి మనకి ప్రభుత్వం తెలపడం జరిగింది. ఇది బడ్జెట్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.